ఫ్లిప్ అవ్వడం మంచిది అంటారా? ఫ్లిప్ అవడం ఆబ్వియస్ గా మంచిది. 101% చాలా మంచి పని చేసింది తనూజ. యాక్చువల్ గా తనూజ ఓట్ ఫ్లిప్ చేసుకోకపోతే అది సేఫ్ అన్నట్టు. ఎప్పుడైతే ఓట్ ఫ్లిప్ చేసిందో ఒక అడుగు కొద్ది ధైర్యం చేసి వేసినట్టు అనిపించింది. మంచి పాయింట్ అది. ఈ టాస్క్ తర్వాత అయినా సరే ఇమాన్యుయల్ కి సంచనాకి బాండింగ్ తెగిపోతుంది అంటారా? తెగిపోతే సగం దరిద్రం వదిలిపోద్దండి. ఎందుకంటే దరిద్రం అని అనకూడదు కానీ వాళ్ళిద్దరు పీకింది ఏం లేదు కానీ బాండ్స్ అనేది ఇంక వేస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైనల్ ఎండింగ్ వస్తుంది, ఎండింగ్ వీక్. ఇప్పుడు బాండ్ అనేది పెట్టుకోకూడదు. ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడితే ఎవరి సత్తా ఏంటని మనకు తెలుస్తుంది, ఎవరి కప్కి. ఇప్పుడు మొన్నదాకా తనుజ ఊగిపించాను, ఇప్పుడు సడన్ గా పవన్ ఊగిపోతున్నారు. 2 రోజులకి తెమ్మనేలా ఊగుతారు. అందుకనేసి బాండ్స్ అనేది వదిలేసుకుని కొద్దిగా ఇండివిజువల్ గేమ్ ఆడితే మాకు కూడా కొద్దిగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరు విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఆబ్వియస్లీ కళ్యాణ్ అవుతాడు. కళ్యాణ్. ఓకే, అంటే ఇంతకు ముందు కూడా అందరూ తనుజ అన్నారు, మరి లాస్ట్ కి వచ్చేటప్పటికి మరి ఎందుకు అందరు కూడా కళ్యాణ్ అంటున్నారు? ఇంతకు ముందు కూడా తనుజ అన్నారంటే కొన్ని ఫెమినిస్ట్ సంఘాలు ఇప్పుడు కూడా తనుజ అంటున్నాయి. కాకపోతే ఏం కాదు, కళ్యాణ్ విన్ అవుతాడు ఆబ్వియస్లీ.